ఇంట్లోనే కమ్మగా స్వచ్ఛమైన ఆవు నెయ్యి ఈ విధంగా తయారు చేస్తే ఎక్కువ రోజులు స్మెల్ పాడు కాకుండా మంచిగా గుమగుమలాడుతూ ఉంటుంది. ఫస్ట్ పాలు కాగబెట్టుకొని ఫ్రిడ్జ్లో పెట్టాలి. ఫ్రిడ్జ్లో పెట్టాక ఒక 5 గంటలు పెట్టాలి. 5 గంటలు పెట్టాక ఈ విధంగా పైన తిక్కగా అట్టు కడుతుంది. ఆ అట్టును ఒక బౌల్లోకి తీసుకోవాలి. ఈ విధంగా 10 నుండి 15 రోజులు కలెక్ట్ చేసుకొని ఫ్రిడ్జ్లో పెట్టుకోవాలి. ఈ విధంగా 15 రోజుల తర్వాత 10 నుండి 15 రోజుల తర్వాత ఫ్రిడ్జ్లో నుండి తీసేసి రూమ్ టెంపరేచర్కి రానివ్వాలి. ఈ అట్టుని ఈ విధంగా రూమ్ టెంపరేచర్కి వచ్చాక ఈ విధంగా ఉంటుంది. రూమ్ టెంపరేచర్కి వచ్చాక ఒక 2 టేబుల్ స్పూన్ పెరుగు వేసుకొని తోడు పెట్టుకోవాలి. ఈ పాల మిగడని ఒక 6 గంటలు పక్కన పెట్టుకోవాలి. 6 గంటల తర్వాత ఈ విధంగా తోడుకుంటుంది మంచిగా. ఈ విధంగా తోడు పెట్టి చేసుకోవడం వల్ల నెయ్యి అనేది గుమగుమలాడుతూ స్మెల్ బాగుంటుంది. ఈ విధంగా చేతితోటి మిక్స్ చేసుకొని ఒక గ్లాస్ పెట్టుకోవాలి. ఇందులో గ్లాస్ పెట్టుకొని ఈ విధంగా రొటేట్ చేయాలి. వెన్న ఉన్ను పాలు సపరేట్ అయ్యేంత వరకు రొటేట్ చేసుకోవాలి. ఇది చాలా తొందరగా అయిపోతుంది, ఈజీ ప్రాసెస్. ఈ విధంగా సపరేట్ అయ్యాక అందులో నుండి గ్లాస్ తీసేసి వెన్న కలెక్ట్ చేసుకోవాలి. ఈ బటర్ మిల్క్ని తాగొచ్చు కూడా, మనం తోడు పెట్టాం కాబట్టి ఇది బటర్ మిల్క్ అయిపోయింది. ఈ విధంగా వెన్న కలెక్ట్ చేసుకొని ఎప్పుడు కావాలంటే అప్పుడు ఫ్రెష్గా నెయ్యి కాగబెట్టుకోవచ్చు. లేకపోతే దోశల్లోకి కానీ ఏదైనా రెసిపీస్లోకి కానీ బటర్ అనేది వాడుకోవచ్చు. ఈ విధంగా వెన్న ఉన్న మజ్జిగ తయారైపోయింది. మీడియం ఫ్లేమ్ మీద ఈ విధంగా మరిగించుకోవాలి నెయ్యిని. ఇలా కొంచెం ఉప్పు వేయడం వల్ల స్మెల్ అనేది చాలా రోజులు పాడు కాకుండా తాజాగా ఉంటుంది. నెయ్యి కూడా స్మెల్ అనేది గుమగుమలాడుతూ అలాగే ఉంటుంది ఉప్పు వేస్తే. ఈ విధంగా మీడియం ఫ్లేమ్ పెట్టుకొని మరిగించుకోవాలి. మధ్యలో మధ్యలో స్పూన్తో కలుపుతూ ఉండాలి. ఈ విధంగా నెయ్యి మరిగాక స్టవ్ ఆఫ్ చేసేసుకొని చల్లారనివ్వాలి మొత్తం. ఈ విధంగా చల్లారాక ఒక గ్లాస్ జార్లోకి వడగట్టుకోవాలి. అంతే, ఎంతో స్వచ్ఛంగా ఆవు నెయ్యి గుమగుమలాడుతూ ఇంట్లోనే తయారు చేసుకోవచ్చు. బర్రెపాలతో కూడా ఈ విధంగానే సేమ్ ప్రాసెస్లో తయారు చేస్తే ఫ్రెష్గానే ఉంటుంది నెయ్యి.